పోషకాలు మనకెంత అవసరమో మొక్కలకి కూడా అంతే. అన్ని పోషకాలు సమతుల్యంగా తీసుకున్నప్పుడే మొక్కలు రోగనిరోధక శక్తిని పెంచుకొని ఆరోగ్యంగా పెరిగి మంచి దిగుబడిని ఇస్తాయి. అయితే దిగుబడులు పెరుగుతాయన్న అపోహతో రైతులు అవసరానికంటే అధికంగా రసాయన ఎరువులు వేస్తున్నారు. దీంతో దిగుబడుల సంగతి దేవుడెరుగు. చీడపీడల ఉధృతి పెరిగి వాటి నివారణకు సస్యరక్షణ మందులు అధికంగా పిచికారీ చేయాల్సి రావడంతో పెట్టుబడులు విపరీతంగా పెరిగి అసలుకే మోసం వస్తోంది. అందుకే పంటల సాగుకు కేవలం రసాయనిక ఎరువులపై ఆధారపడకుండా రసాయన సేంద్రియ ఎరువులను సమగ్రంగా సమతుల్యంగా అందించినప్పుడే వ్యవసాయం లాభసాటిగా ఉంటుంది. అంతేకాదు, వేసే ఎరువులు సమర్థవంతంగా ఉపయోగపడాలంటే వాటిని అందించే విషయంలో మెలకువగా ఉండాలి. ప్రస్తుత పరిస్థితుల్లో పంటల్లో అధిక ఎరువుల వాడకం వల్ల నష్టాలు, సక్రమ ఎరువుల వినియోగంపై రైతులకు సూచనలు ఇస్తున్నారు ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, శ్రీకాకుళం జిల్లా నైరా వ్యవసాయ కళాశాల మృత్తికా విభాగం అధిపతి డాక్టర్ పి గురుమూర్తి. వివిధ రకాల పంటలు, వ్యవసాయ పంటలు, మరి అలాగే కూరగాయ పంటలు, ఉద్యానవన పంటల్లో కూడా ఈ ఎరువుల్ని అధిక మోతాదుల్లో రైతులు ఇటీవల కాలంలో వినియోగిస్తున్నారు. ఈ అధిక మోతాదుల్లోని ఈ ఎరువుల్ని వినియోగించడం వల్ల చాలా రకాల సమస్యలు ఉద్భవిస్తున్నాయి. ఒకటి ప్రధానమైనది ఏమిటంటే సాగు ఖర్చు పెరుగుతుంది. మట్టిలో అధికంగా ఎరువులు వేయటం వల్ల కూడా నేలలో చౌడు బారటమో లేకపోతే ఆమ్లత్వం పెరగటం అనేది కూడా జరుగుతుంది. దానివల్ల నేల తాలూకు సారం క్షీణిస్తుంది. ఈ అధిక మోతాదుల్లో రసాయన ఎరువులు వాడడం వల్ల భూమి తాలూకా సారం, అలాగే భూమి తాలూకు భౌతిక స్థితి కూడా దెబ్బతినే అవకాశం ఉంది. కాబట్టి ఈ రసాయన ఎరువుల వినియోగంలో సరైనటువంటి మెలకువలు పాటించాల్సిన అవసరం ఉంది. ప్రధానంగా రసాయన ఎరువుల సమర్థ వినియోగానికి మనకి భూసార పరీక్ష అనేది ప్రధానమైన అంశం. భూసార పరీక్షలో అసలు భూమిలో ఉన్నటువంటి ప్రధాన సమస్యలు ఏంటి, ఆమ్లత్వం ఉందా లేకపోతే క్షారత్వం ఉందా, ముందు వాటిని రెక్టిఫై చేసిన తర్వాతనే మనం ఎంత ఎరువులు వాడాలనేది అది మనం లెక్క కట్టుకోవాలి. అదేవిధంగా భూమిలో మనకి అధిక పాలలో నత్రజని కానీ, అధిక పాలలో భాస్వరం కానీ, అధిక పాలలో పొటాషియం కానీ ఉన్నట్లయితే ఆయా ఎరువుల్ని, అంటే నత్రజని, భాస్వరం, పొటాషియం ఎరువుల్ని మనం ఒక 25% తగ్గించుకోవాలి. అదేవిధంగా ఈ భూసార పరీక్షలో ఆయా ఎరువులు తక్కువ మోతాదుల్లో ఉంటే మనం సిఫారసు చేసిన ఎరువు కంటే కూడా 25% ఎక్కువ వాడుకోవాలి. అదేవిధంగా ఈ భాస్వరం ఎరువుని ఎప్పుడు కూడా భూమిలోనే కలుపుకోవాలి, చివరి దుక్కులో కలుపుకోవాలి. అలాగే వరి అయితే చివరి దమ్ములోని కలుపుకోవాల్సిన అవసరం ఉంటుంది. సమగ్ర ఎరువుల యాజమాన్యం అంటే రసాయన ఎరువులతో పాటు సేంద్రియ ఎరువులు, అలాగే జీవన ఎరువులను కూడా మనం వాడుకోవాలి. సేంద్రియ ఎరువులు వాడేటప్పుడు మనకి అంటే బాగా చిగిన పశువుల పెంట ఎకరానికి 3 నుంచి 4 టన్నుల వరకు వేసుకోవాలి. అదే వెర్మి కంపోస్ట్ అయితే 1.5 నుంచి 2 టన్నులు వెర్మి కంపోస్ట్ ఎకరానికి వేసుకోవాల్సి ఉంటుంది. అవకాశం ఉన్న చోట పచ్చిరొట్ట ఎరువుల్ని మనం మే నెలలో వాటిని చల్లుకొని 2 నెలల తర్వాత పూత దశలో వాటిని భూమిలో కలుపుకొని తర్వాత పైరు వేసుకున్నట్లయితే సేంద్రియ ఎరువు నేలకి అందించినట్టు ఉండదు. అదేవిధంగా ఈ నూనె గింజలు మరియు అపరాల పైర్లకైతే భాస్వరం ఎరువుగా సూపర్ ఫాస్ఫేట్ని వాడాలి. కారణం ఏంటంటే నూనె గింజలకి, అపరాలకి ఎక్కువ కాల్షియం, సల్ఫర్ అవసరం అవుతుంది. ఈ సింగిల్ సూపర్ ఫాస్ఫేట్లో మనకి భాస్వరంతో పాటు జిప్సం కూడా అదనంగా ఉండటం వల్ల ఆ జిప్సంలో ఉండే కాల్షియం, సల్ఫర్ అనేది వాటికి ఉపయోగపడుతుంది. అదేవిధంగా చౌడు భూములకు భాస్వరం ఎరువుగా సింగిల్ సూపర్ ఫాస్ఫేటే వాడాలి. కారణం ఏంటంటే అందులో జిప్సం ఉంటుంది కాబట్టి ఆ జిప్సం చౌడుని విరగొడుతుంది. అందువల్ల వేరే కాంప్లెక్స్ ఎరువుల కంటే కూడా సింగిల్ సూపర్ ఫాస్ఫేట్నే వాడాలి. అదేవిధంగా రసాయన ఎరువులు వేసేటప్పుడు భూమిలో తగినంత తేమ ఉండేటట్టు చూసుకోవాలి. దీనికోసం మనం సాగునీటి వస్తు ఉన్నటువంటి పరిస్థితుల్లో దానికి తప్పకుండా మనం అవసరమైన చోట ఎరువు వేసిగానే మనం నీరు కట్టుకోవచ్చు. అదేవిధంగా వర్షాధార పంటల్లో అయితే ఈ తేమ ఉంటప్పుడు, సరైన వర్షం పడేటప్పుడు మాత్రమే మనం ఎరువు వేసుకుంటే దాని తాలూకా ఫలితాలం ఎక్కువ ఉంటుంది. అదేవిధంగా నీటిని డ్రిప్ ద్వారా ఇచ్చేటప్పుడు ఈ డ్రిప్పులోనే ఎరువుల్ని, నీటిలో కరిగే ఎరువుల్ని వేసుకుంటే, ప్రత్యేకించి పండ్ల తోటలకి, అలాగే ఎడంగా ఉండేటటువంటి పంటలైనటువంటి మనకి కంది కానీ, పత్తి, మొక్కజొన్న ఇలాంటి వాటికి డ్రిప్ పద్ధతిలో కూడా మనం ఫెర్టిగేషన్ చేసుకునే అవకాశాలు ఉన్నాయి. దానివల్ల ఎరువులు సమర్థవంతంగా వినియోగపడతాయి. ఎరువుల తాలూకా లాస్ చాలా తగ్గుతుంది, దిగుబడులు కూడా బాగా పెరుగుతాయి. ఈ విధంగా మనం ఈ ఎరువుల వాడకంలో ఈ సూచనలు, మెలకువలు కానీ పాటించినట్లయితే నేల, నీరు కాలుష్యం కూడా తగ్గిస్తాం. భూములు కూడా సారవంతంగా, ఆరోగ్యవంతంగా ఉంటాయి.